ఈ కవచమును అక్కడే ఒకప్పుడు వేదములు సంకలనం చేశాయి. వేదములు అక్కడ ఈ గాయత్రి కవచాన్ని చదివాయి. దానిని నారాయణుడు ఎల్లవేళలా వ్యాప్తి చేస్తాడు. అక్కడ నారాయణుడు బిందు మాధవుడు అనే పేరుతో కొండ మీద ఉంటాడు. కొంచెం ఎత్తులో ఉంటాడు కదా గంగానది యొక్క పై భాగంలో. ఆ ప్రాంతంలో ఉన్న బిందు మాధవుడి యొక్క మధ్యాహ్న సమయంలో ఆయన చూడగలిగితే, బిందు మాధవుడు మధ్యాహ్నం పూట తలుపులు వేయించుకుంటాడు. సాధారణంగా మధ్యాహ్నం 12 గంటలకి ఇంచుమించుగా గుళ్ళు చాలా చోట్ల మూసేస్తారు, ఏ విశ్వేశ్వరుడు ఆలయాన్నో పక్కన పెడితే. అలాగే అక్కడ విష్ణుమూర్తి యొక్క ఆలయాన్ని కూడా మధ్యాహ్నం పూట తలుపేస్తారు. తలుపేస్తే ఎదురుగుండా ఒక అరుగు ఉంటుంది. ఆ అరుగు మీద కూర్చుని అక్కడ కనుక గాయత్రి మంత్ర అనుష్ఠానం చేస్తే అటువంటి వాడికి ముక్తి మాట ఎలా ఉన్నా కనీసం అమ్మవారి యొక్క ఉపాసన ఎప్పుడూ విడిచిపెట్టని భక్తి ఏర్పడుతుంది. భక్తి వల్ల ఇవాళ కాకపోతే రేపైనా మోక్షం పొందొచ్చు. కాకపోతే సంపూర్ణంగా గురువు గారి మీద విశ్వాసంతో ఇంకా వెళ్ళిపోవటం, అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మళ్ళీ నేను వెనక్కి రావాలి, ముందుకు వెళ్ళాలనుకోకుండా వస్తే వస్తాం, అక్కడే ఉంటే ఉంటాం, అంత వైరాగ్యంతో వెళ్ళాలని చెప్పాను కదా.